సో మదనపల్లిలో కృష్ణమూర్తి, జిడ్డు కృష్ణమూర్తి గారి రిషివాలి ఫౌండేషన్ పక్కనే మోషే గారని ఒక పెద్ద ఆయన ఇంట్లో ఉన్నాం. ఎంత బాగుంది ఇల్లు, ప్రకృతి చాలా బాగుంది. అయితే ఆయన కృష్ణమూర్తితో కలిసి జీవించాడు. ఆయన యంగున్నప్పుడు కృష్ణమూర్తి ఇక్కడికి వచ్చేవాడు. అతనితో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. రిషి వ్యాలీ స్కూల్తో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. సో ఆయనతో చిన్న చర్చ కలుపుతున్నా. అట్లాగే సిఏ ప్రసాద్ గారిని జన విజ్ఞాన వేదిక, సోషల్ సర్వీస్ లేదా ప్రజల్ని అవేర్నెస్ ఇచ్చే రకరకాల పనుల్లో ఆయన ఉన్నారు. అట్లాగే మదనపల్లి ప్రసాద్ గారు ఉన్నారు. ఇంకో మిత్రుడు ఉన్నారు, భరత్ గారు. సో వీళ్ళందరితో చూద్దాం ఎటు వెళ్తుందో. ఇది కూడా స్పాంటేనియస్ కాన్వర్జేషనే, దెర్ ఇస్ నో మచ్ ప్రిపరేషన్. మోషే గారు నమస్కారం. సిఏ ప్రసాద్ గారు నమస్కారం. ప్రసాద్ గారు నమస్కారం. మీరు భరత్ కరెక్ట్ చెప్పిన పేరు. సో మీరు కృష్ణమూర్తి గారంటే నాకు చాలా ఇష్టం. సో కొంతవరకు ఈ క్షణం నేను అనుభవిస్తున్న ఆనందంలో కృష్ణమూర్తి పాత్ర కొంత ఉంది. అంటే అది నో చెప్పడానికి లేదు. అంటే మన మనస్సుని తేలికపరచుకోవడంలో ఆయన చెప్పిన కొన్ని మాటలు నాకైతే అంటే ఏమంటారు ప్రాక్టికల్గా ఉపయోగపడ్డాయి. సో తద్వారా కృష్ణమూర్తిని నేను ఫిలాసఫీగా చూడట్లే, ఒక ఆచరణాత్మకమైన జీవన విధానంగానే చూస్తున్నా కృష్ణమూర్తిని. అంటే అతను స్వామీజీ కాదు, బాబా కాదు, ఒక ఏమంటారు మైండ్ని సర్జరీ చేసిన ఒక సైంటిస్ట్ ఆయన. అట్లా చూస్తా నేను. సో మీరు కృష్ణమూర్తి గారితో తిరిగారు, ఆయన చూశారు, ఆయనతో మాట్లాడారు. సో నాకున్న ఫస్ట్ చిన్న స్పాంటేనియస్ క్వశ్చన్స్ ఏంటంటే, మీరు మొట్టమొదటిసారి ఎప్పుడు కలిసారు కృష్ణమూర్తిని? మీ యొక్క ప్రస్థానం చెప్పండి. నేను 1976లో రిషి వ్యాలీలో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత 76 డిసెంబర్ 7న నా దగ్గరికి రావడం జరిగింది. డాక్టర్ బాలసుందరం, డాక్టర్ అయ్యర్, మిస్టర్ ఎంఏ ప్రసాద్ గారు, ముగ్గురితో కలిసి ఆయన వచ్చాడు. ముందుగా ప్రసాద్ గారు నా దగ్గరికి వచ్చి కృష్ణజీ గారు వస్తున్నారు మోషే అని అన్నారు. అంటే కృష్ణజీ గారు ఎవరో ఏమిటో నాకు తెలియదు అసలు. ఆయన రాబోయే ముందు కొంతమంది తెల్లవాళ్ళు రావటం, ఇంగ్లీష్ వాళ్ళంతా వచ్చి స్టెంట్లు వేసుకొని ఉండటం చూశాను, కానీ ఈయన ఎవరో ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు. అప్పుడు ఈయన వస్తున్నాడు అని అంటే వాళ్ళకి చాలా ఇది తెలుసు, కానీ నాకు పెద్దగా తెలియదు. ఆయన రావటం సరాసరి వీళ్ళిద్దరు కూడా కలిసి వచ్చారు, బాలసుందరం గారు, డాక్టర్ అయ్యర్ గారు. వచ్చినప్పుడు చూపించారు వీళ్ళు. డాక్టర్ అయ్యర్ చెప్పాడు, ఈజ్ మోషే పురుషోత్తం కమింగ్ ఫ్రమ్ గుంటూరు, ఈజ్ అ మాస్టర్ కార్పెంటర్ అని చెప్పాడు. కృష్ణమూర్తి గారు నాకెళ్ళి పైకి కిందకు చూసి ఒక 30 సెకండ్స్ పైగా నవ్వాడు. నవ్వి ఉండదు ఇటు ఉండండి తీసుకుంటా చెప్పండి. నవ్విన తర్వాత కొంచెం ముందు కూడా ఇంకా టైట్ క్లోజ్ పెట్టుకో. నవ్విన తర్వాత నాకు కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అయ్యా. నేను అప్పుడు ఏంది అంటే మిమ్మల్ని చూసి నవ్వినందుకు పైకి కింద చూసి నవ్వాడు. ఎందుకు నవ్వుతాడు ఈయన నన్ను చూసి అనుకొని, అంటే ఎవరో తెలియదు కాబట్టి. అప్పుడు ఆయన బయలుదేరి వెళ్ళి భుజం తట్టాడు, సెకండ్ తీసుకున్నాడు, భుజం తట్టాడు. అంత దూరం వెళ్ళి అక్కడ నేరేడ్ చెట్టు ఒకటి ఉంది, అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. వస్తే ఆయనతో పాటు ఎంవి ప్రసాద్ గారు వచ్చాడు. వస్తే ఆయన అడిగాడు నన్ను, విల్ యూ డూ ఏ స్మాల్ ఫేవర్ ఫర్ మీ అని అడిగాడు. నేనేం మాట్లాడలా. ఎంవి ప్రసాద్ గారు అన్నాడు, ఎస్ ఈ విల్ డూ సార్, బటన్స్ కావాలి అని అడిగాడు. నేను నో అని చెప్పలా, ఎస్ అని చెప్పలా. నా పాటికి నేను సైలెంట్, ఎందుకంటే నాకు ఇష్టం లేదు ఇక్కడ. నేను ఇక్కడ ఉంటాం నాకు, ఎందుకంటే ఈ ఇంగ్లీష్ ఈ ఫాస్ట్గా ఉంటాం. నేను ఏదో స్లమ్ ఏరియా నుంచి వచ్చాను, ఒక విలేజ్ నుంచి. కాబట్టి ఆ ఏరియా నాకు ఇష్టం, కానీ ఆ వాసనలో ఆ పిల్లలతో తిరగడమే ఇష్టం. ఇది చాలా డీసెంట్గా నన్ను డే టైం కూడా పారిజాతాల వాసనలో, డే క్వీన్ల వాసనలో బాగా ఉండేది. పర్ఫ్యూమ్స్తో పని ఉండదు ఇక్కడ అసలు ఆ రిషి వ్యాలీలో. నేను వచ్చిన సమయంలో అంత అద్భుతంగా ఉండేది ఆ రిషి వ్యాలీ, అది ఒక హెవెన్ లాగా. అట్లా సరే నేను ఉండదలుచుకోలేను, నాకెందుకు ఇవన్నీ చెప్తున్నాడు అనుకొని నేను మాట్లాడలేదు. ఎంబీ ప్రసాద్ గారు ఎస్ సార్ ఈ విల్ డూ అన్నాడు. ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడు. ఈ ప్రసాద్ గారు మళ్ళీ వెనక్కి వచ్చి, నువ్వు లక్కీ మోషే, ఆయన ఊరిని ఏం అడగడం అట్లా నిన్ను అడిగాడు. అది నేనేమనుకున్నా అంటే ఇక్కడ నన్ను ఉంచడానికి ఈయన నన్ను బూస్ట్ చేస్తున్నాడు అని అనుకున్నా, ఎందుకంటే నాకు తెలియదు కృష్ణమూర్తి గారి గురించి. అది నా పరిచయం ఆయనతో. దాని తర్వాత బటన్స్ కావాలంటే అంత తేలిక కాదు, గంధపు చెక్క కావాలి, దానికి శాండల్వుడ్ కావాలి. ఈ బటన్స్ నెహ్రూజీ బటన్స్ ఉంటాయి, ఒక పక్క లావు ఒక పక్క సన్న ఉంటుంది, రుద్రాక్ష ఇట్లా పొడుగ్గా. వాస్తవానికి అది టెస్ట్ నాకు. మాస్టర్ కార్పెంటర్ అని చెప్పారుగా వీళ్ళు.
ఏదో మాస్టర్ డిగ్రీ తీసుకొని వచ్చాడండి వీడు అని అంటే అది బాగుండేది. మాస్టర్ కార్పెంటర్ అని ఆయనకు తెలుసు, ఆయన యూరోప్ కంట్రీ నుంచి వచ్చినవాడు. ఆ ఏజ్ రావాలి, ఆ మెచ్యూరిటీ ఉండాలి మాస్టర్ కావాలంటే. వీళ్ళు మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడని అంటే ఏదో చూసి కాపీ పాడో కొట్టేళ్ళే అనుకోవచ్చు. మాస్టర్ కార్పెంటర్ అంటే అది ఎక్స్పర్టైజ్ సంబంధించిన విషయం. అందుకు ఆయన నవ్వింది కారణం. తర్వాత ఇచ్చారా చేసి? నేను ఆయన ఉండగానే చేసి ఇచ్చాను. 2 వారాల తర్వాత గంధపు చెక్క వాళ్ళు అప్పటికప్పుడు 2వ రోజే వచ్చింది. ఇంత లాభం, ఇంత పొడుగు 2 తుండులు తీసుకొచ్చేసారు. గంధపు చెక్క నాకు దాని రేటు తెలుస్తున్నాయి, ఎందుకంటే నేను థియరీ చదివి ఉన్నాను దానిపైన. అరే ఇంత పెద్దది తెచ్చారంటే ఈయన మనం ఓనరేమో ఈ స్కూల్కి, అందుకే ఇంత పెద్దది తెచ్చారు వీళ్ళు అని. అంటే నా నాలెడ్జ్ అంతవరకే, నాకు అంతకు పెద్దగా తెలియదు. తర్వాత చేశాను. ఎట్లా చేశానంటే బాగా చేశాను అనుకో, ఉండమంటాడేమో ఇక్కడ. కాబట్టి ఎంత ఇష్టం లేకుండా చేశానంటే అంత ఇష్టం లేకుండా. మళ్ళీ పేచి పెట్టి టూల్స్ లేవు కదా అన్న. మన నరసింహన్ అని ఎంటెక్ చేసి ఉన్నాడు, ఇప్పుడు సుమోన్ నడిపేవాడు. ఆయన ఇచ్చి పంపించారు బెంగళూరు, నాకు వ్యాన్ ఇచ్చి టూల్స్ ఏవో కావాలంటే ఇతను తీసుకురండి అని. నేను వెళ్ళి టూల్స్ తీసుకొచ్చుకున్నాము. చేశాను కానీ అంత ఇంట్రెస్ట్ చేయలే. నేను చేయగలను, చేయగలిగి కూడా చేయలే. కారణం ఏంటంటే బాగా చేస్తే ఉండమంటారేమో అనే ఉద్దేశంతో చేశాను. తీసుకెళ్ళి ఎంఏ ప్రసాద్ గారి చేతికే ఇచ్చాను. 3:30 క్లాస్ అయిపోయినట్టు వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చాను. ఆయన నువ్వే తీసుకెళ్ళి, దాని ఆకారం చూసి నువ్వే తీసుకెళ్ళి ఇమ్మన్నాడు. నేనే వెళ్ళాను చాలా స్పీడ్గా. తన ఇక్కడ పిల్లలం కదా, కుర్రాళ్ళం. చాలా స్పీడ్. వయసు ఎంత? 20 ఎక్కుతా ఉంటే మన చిన్నరాముడు అని వాడు ముందుకు వచ్చాడు. ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉంటాడు. సార్ సౌండ్ చేయమాకండి, సార్ నిద్రపోతున్నాడు. ఇగో మీ సార్కి ఈ బటన్స్ అని ఆయన చేతికి ఇచ్చేసి నేను కింద దిగేసి మెల్లిగా వెళ్ళిపోయా. అప్పుడు ఆయన అడిగాడు అంటే హూజ్ దేర్ అని అంటే మోషే సార్ అంటే ఆస్కింగ్ టు కమ్ అన్నాడు. ఈ మళ్ళీ కింద దిగొచ్చి నన్ను సార్ అని ఆపాడు. ఏంటంటే సార్ రమ్మంటున్నాడు. మళ్ళీ వెనక్కి పోయా. వెళ్ళేటప్పుడు ఆ బటన్స్ నా చేతిలో పెట్టాడు, మీరే. అప్పుడు చాలా సిగ్గేసింది నాకు. ఈయన అర్ధగంట టైం ఇస్తే బాగా చేస్తాను వీటిని, జస్ట్ స్మూత్ చేయటమే కదా, స్మూత్ చేయొచ్చు నేను, ఇది అర్ధగంటలో చేయగలను, ఈయన టైం ఇస్తే బాగుండే అనేటువంటి ఫీలింగ్తో వెళ్ళే లోపలికి. బట్ ఈ ఐడెంటిఫైడ్, అది ఆయన గ్రహించాడు. అది గ్రహించి తీసుకుని వెరీ నైస్ అని భుజం పట్టుకున్నాడు. అందులో ఫెయిల్ అయినా తెలిసిపోయింది ఆయనకి. విల్ యూ డూ అన్ అదర్ ఫేవర్ అని అన్నాడు ఆయన. అంటే అప్పటికే నా ముఖం మారిపోయింది, ఈయనకి పద్దాకి ఏ కోరికలు అన్నట్టుగా. వెళ్ళి ఆయన చూపించాడు, ఈ ప్లేస్లో నాకు డైనింగ్ టేబుల్ కావాలి అంటే, ఈ కార్వింగ్లో పోయింది కాబట్టి టేబుల్ అన్న బాగా చేయగలవో లేదో చూద్దామని ఇచ్చాడు. ఆ టేబుల్ 8 చైర్స్ కావాలన్నాడు. అది చెప్పిన తర్వాత నేను చాలా ఇసురుగా కిందకి వెళ్ళిపోయాను. ఇక వెళ్ళిపోయి ప్రసాద్ గారి దగ్గరికి వచ్చాను. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నా కోసం. ఏమైందనంటే ఆయన తీసుకున్నాడు, ఆయన ముసలాయనకి ఇంకా కోరికలు ఉన్నాయి, టేబుల్ కావాలంటున్నాడు అని అంటే ప్రసాద్ గారు అరిచేటప్పుడు, దయచేసి అట్లాంటి మాట్లాడు, మాకు నీకు ఆయన గురించి తెలియదు, అందుకే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, కమాన్ అని నా భుజం మీద చేసుకొని ఆయన ఇంటి దాకా నడిపించుకెళ్ళాడు. ఆ రోజు టీ బ్రేక్ ఆయన ఇంట్లోనే చేశాను, ఎంఏ ప్రసాద్ గారు. చేసిన తర్వాత పునిశీలతో చెప్తున్నాడు, అంటే ఆయన భార్య, ఆమె రచయిత్రి, ఆమెతో చెప్తున్నాడు, ఈ కూడా కొంచెం విచిత్రంగా ఉన్నాడు శీల, ఎందుకు ఆయన ఈయన అడుగుతున్నాడు అది ఇది కావాలని. మనం ఆయన గుంటూరు నుంచి పిలిపించినందుకు పేరు నిలబెట్టాడో లేదో తెలీదు ఆయన ఆమెతో చెప్పడం నాకు వినపడుతుంది. నేను బయట వరండాలో కుర్చీలో కూర్చోండి, ఆయన డైనింగ్ హాల్లో మాట్లాడుతున్నాడు ఆమెతో. మనం చేద్దాంలేండి, ఏదో ఒకటి చేద్దామని. ఆమె పికిల్స్ పకోడీలు ఇట్టాటివి చేస్తుంది. అప్పుడు పికిల్స్ ఆల్రెడీ ఉండి ఇంట్లో పకోడీ చేసి పికిల్స్లో నంచుకోమోసి అంటే తిండికి బాగా ఇష్టపడతాం కదా, అటువైపు వాళ్ళం అనే ఉద్దేశంతో చేస్తే ఇక ఆమెతో కనెక్ట్ అయ్యాను. అక్క అది ఇది అంటా ఉంటే ఆమె తను రాసిన ముందుగా నాకు చూపించేది రాగమాలిక, రాగద్వేషాలు, రాగరంజని అని నవల్స్ కూడా ఉండేవి. అప్పుడు ఆంధ్రప్రభలో వచ్చేవి అవి వీక్లీ సీరియల్. ఓవరాల్గా కృష్ణమూర్తి గారితో మీ ఫస్ట్ మీటింగ్. ఆ తర్వాత నెక్స్ట్ ఎట్లా మళ్ళీ 77లో వీళ్ళు కాట్పాడి ఇండస్ట్రియల్ నుంచి తెప్పించారు టేబుల్. తెప్పించి ఆయన ముందు బిగించ బోల్ట్ అన్నట్టు ఫిట్టింగ్ అది. ఆ టేబుల్ బిగించడానికి వెళ్తే ఆయన ఒక పక్క పట్టుకున్నారు, రెండో పక్క నేను బిగించాను. అప్పుడు అది బాగా నచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రియల్ వాళ్ళు చేసినాయి చాలా బాగున్నాయి కాబట్టి ఇందులో వీడు సూట్ అయ్యాడు అని. ఆయన మరి ఏం చెప్పాడే వాళ్ళకి తెలియదు నాకు. ఇక అక్కడ నుంచి కృష్ణమూర్తి గారు అంటే నాకు తెలియకపోయినా ఆయన బాగా ఎక్కడ కనపడ్డా కూడా హాయ్ అంటాం, హలో అని చెప్పడం జరుగుతూ ఉంది. సరే ఇది జరుగుతూ ఉంటే నా పక్కనే ఎవరున్నామంటే వీళ్ళు నన్ను బాగా గౌరవిస్తున్నారు. ఆయన హాయ్ అన్నప్పుడు నాకు తెలియకుండా మర్యాదలు పెరిగిపోతున్నాయి నాకు. సరే అట్లా జరిగిందండి 77 కూడా.
78లో తపస్సి అక్క అని వస్తూ ఉండేది. 76, 77 కూడా వచ్చింది. తపస్సి అక్క అంటాం, పేరు తపస్సి. షీ బెంగాలీ ఐ థింక్, అంటే అఘోరాలతో ఉండేది ఆమె. కాశ్మీర్ గుహల్లోకి వెళ్ళేదంట. రీసెంట్గానే 5-6 సంవత్సరాల కిందట ఆమె చనిపోయింది. అప్పుడు ఆమె వయసు 80 సంవత్సరాల పైన ఉంటాయి. బెంగాలీ మాతగా ఆమెకు పేరు. మనకి ఇక్కడ ఆంధ్రాలో సత్యసాయిబాబా గారు ఎట్లాగో బెంగాల్లో ఆ మాతాజీ అట్లా అంట, కాళికా పూజ చేసేవాళ్ళంట. అట్ట కృష్ణాజీ నేనేసి వదిలేసి వచ్చేసింది ఇంత పక్కన. ఈమె రోజు ఆ మాతో పాటు భోజనానికి వచ్చేది. నేను ఆజగాని మోహన్ అని ఉన్నాడు, సిపి మోహన్, అతను ఆర్టిస్ట్గా వచ్చాడు నాకులాగే. అతను కూడా కుర్రాడు. ఇంకోటి వెంకటరామన్ అని ఒక అతను వచ్చాడు. ఈ మేము ముగ్గురం భోజనాల కాడ కూర్చుంటే మా పక్కన వచ్చి కూర్చునేది. ఈ ముసలి దాన్ని ఎట్టగడ గోల్ చేయాలరా అనుకునేవాళ్ళం మేము ముగ్గురం. వాస్తవం మాకు తెలియదు అసలు ఆమె ఏమిటి అనేది. ఆమెని నువ్వు అసలు ఎందుకు వచ్చావు, కృష్ణమూర్తి గారే ఎందుకు నీకు కావాల్సి వచ్చాడు, ఆయన పక్కన ఎందుకు తిరుగుతావు నువ్వు, ఇట్లాంటి సిల్లీ క్వశ్చన్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆమె మెల్లిగా ఓపికగా ఇంటూ మమ్మల్ని ఆమె గెస్ట్ హౌస్ దాకా నడిపించుకెళ్ళేది. అక్కడ సప్టా ఒకటి ఉంది, దాని మీద కూర్చోబెట్టి కృష్ణమూర్తి గారి గురించి స్టోరీలు చెప్పడం మొదలేసింది. మేము మెల్లిగా ఆ ఆకర్షణకు లోన్ అయ్యాం ఆ స్టోరీలకి. అట్లా ఇంప్రెస్ అయ్యాం కృష్ణమూర్తి గారు అంటే. 78 నుంచి 79 నాకు పెళ్ళి అయ్యింది 79లో. 80లో మా అబ్బాయి వచ్చాడు. అప్పుడు ఆయన చాలా గౌరవం పెరుగుతూ ఉంది మాకు. మేము గౌరవిస్తూ అలా నిలబడి ఆయనకు నమస్కారం పెట్టినప్పుడు పట్టించుకోకుండా వెళ్తున్నాడు ఇక ఆయన. అంతకుముందు పెళ్ళి అయినందువల్ల ఇట్లా చెబుతున్నాడేమో అని అనుకునేవాడిని. పెళ్ళిగా ముందు ఆయన పలకరిస్తూ ఉండేవాడు. పెళ్ళైన తర్వాత నేను హాయ్ చెప్పినా నమస్తే చెప్పినప్పుడు పట్టించుకోవట్లేదు ఏమో అనుకున్నా. ఒకరోజు మా అబ్బాయిని చేయబట్టుకొని నడిపించాడు 10 అడుగుల దాకా, 10 అడుగులు ఒక 50 మీటర్ల దాకా నడిపించాడు. నడిపిస్తే పెళ్ళయిందేనే కాదు ఇంకేదో ఉంది అని చెప్పని అనుకుంటా ఉంటే తర్వాత అర్థమైంది. ఈయన అర్థమైన తర్వాత కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అర్థం కాకముందు క్లోజ్గా ఉండేవాడు. ఇట్లా 78 జరిగిందండి. ఇక ఆ పైన నేను సగటు వాళ్ళలాగా అయిపోయాను, అక్కడ తక్కిన టీచర్ లాగా. సపరేట్ బాండ్ అంటే ఏం లేదు ఆయనకి నాకు. ఇక మీకు ప్రత్యేకంగా ఇచ్చిన ఒక సలహా కానీ ఏదైనా ఉందా? అట్లా ఆ సందర్భం రాలా. ఆయన బాగా మంచి చాలా మేధావి అని తెలిసే లోపల డిస్టెన్స్ మెయింటైన్ చేసాడుగా. అదే సూపర్. అందరూ చెప్పినట్టు చెప్పుకుంటూ వచ్చాడు తప్పితే స్టాఫ్లో కూర్చునేవాళ్ళం వినేవాళ్ళం తప్పితే సపరేట్గా ఏం చెప్పలేదు సార్ నాకు. ఇప్పుడు కృష్ణమూర్తి తత్వాన్ని మీరు అర్థం చేసుకునే విధానం ఏమిటి? సరే ఆయనతో ఉన్న సంబంధం, మీరు చేసే వర్క్ ఇది పక్కన పెడదాం. మీ దృష్టిలో కృష్ణమూర్తి తత్వం ఏమిటి అసలు? వాట్ ఈస్ ఇట్? ఆయన బయలుదేరింది, ఆయన తీసేయాలనుకున్నది జలసీ. అన్నిటికీ మూల కారణం కంపారిజన్, కాంపిటీషన్, సీడ్ ఆఫ్ జలసీ. ఈ జలసీ లేకుండా ఉంచాలనే అందరికీ బేబీ అంటే ఫ్రమ్ ఎడ్యుకేషన్ సైడ్ ఎంచుకున్నాడు. అందుకని కంపారిజన్ ఉండకూడదు, కాంపిటీషన్ ఉండకూడదు అనేటువంటి పదాలు ఎక్కువగా వాడతారు కృష్ణమూర్తి గారు స్కూల్లో. అది ఎప్పుడైతే జలసీ ఉండదో ఎంత స్కాలర్ అయినా ఇబ్బంది లేదు. హీజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్గా తయారవుతాడు. బాగుంది. సో కృష్ణమూర్తి తత్వం, టీచింగ్ కాకుండా తత్వం అతని యొక్క, అది మీకు ఎంతవరకు ఉపయోగపడ్డది మీ జీవితంలో? అంటే చూసేవాళ్ళకి నా జీవితంలో నేను అనుకోవటం ఇప్పుడు ఇటు సంపూర్ణంగా కూర్చోగలిగానంటే ఆయన సంపూర్ణంగా విశ్వసించాను నేను. ఇప్పుడు మీకు ఎవరి మీద ఏ జెలసీ లేదు, కంపారిజన్ లేదు, కాంపిటీషన్ ఉండి ఉంటుంది. నాకు తెలియకుండా ఉంటుంది సార్ లేదు అని అనటానికి. ఎందుకంటే శరీరంతో పాటు వచ్చినటువంటి అవన్నీ రక్త మాంసాలు. జెలసీ శరీరంతో వచ్చినాయి. జెలసీ అనేటువంటిది చూడకుండా కళ్ళు గుడ్డోడుగా ఉంటే అంతకన్నా హాయి ఉంటాడు, ఇంకోటి ఉండదు. చెట్టును చూసి కూడా అబ్బాయి ఎంత అందంగా ఉందని అనుకున్నా కూడా ఇబ్బందే. దానిలాగా నేను ఉంటే బాగుండు అనేటువంటి ఫీలింగ్ కలిగింది కదా. జలసీకి ఇది మొదలు ఇది చివరి అంటానికి వీలు లేదు. ఎక్కడన్నా పుట్టచ్చు. అది ఎప్పుడు పుట్టిద్దో ఎట్లా పుట్టిద్దో కూడా తెలియదు, మనకే తెలియదు. ఉందని తెలుస్తుంది క్లియర్గా. మళ్ళీ అందులో ఎందుకంటే త్రేతాయుగంలో రామాయణ కాలంలో పతనం అవటానికి కారణం జలసి. మా కృష్ణుడి యుగం ద్వాపర యుగంలో కారణం కూడా మానవహోమాలకు కారణాలు అవే. దాని తర్వాత గౌతమ్ బుద్ధుడు. ఆయన పుస్తకాలు ఏమైనా చదివారా? ఎవరి? కృష్ణమూర్తి గారి. అంటే ఆయన చూశారు, ఆయన మీతో మాట్లాడాడు, ఒకే టేబుల్ అటు ఇటు పట్టుకొని ఏదో చేశారు, నవ్వుకున్నారు, మీ అబ్బాయిని నడిపించాడు, మీకు ఆయన తత్వం చూడగా ఏదో అర్థమైంది, మీలో దింపుకున్నారు, ఇప్పుడు బాగున్నారని మీరే చెప్పారు. ఇస్ దేర్ ఎనీ బుక్ యూ హ్యావ్ రెడ్? చదవలేదు. పుస్తకాల్లో మసాలాలు కలుపుతాం మేము, నేను రాసిన. అంటే కృష్ణమూర్తి మాట్లాడింది ఉంది కదండి, యథావిధిగా ప్రింట్ చేశారు నాకు తెలుసు. ఉంది కదా అంటున్నాడు. ఇక్కడ మాట్లాడింది ఉంది కాబట్టి మళ్ళీ పుస్తకాలతో పనే ఉందండి. పుస్తకాలకు వెళ్ళామనుకోండి, నేను రాస్తే నా అభిప్రాయం కొంచెం అని అందులో పెడతాను.
ఇప్పుడు నేను చెప్పిన అంతా కూడా ఆయన కృష్ణమూర్తి గారికి ఎంతవరకు ఇది అవును, సంబంధించిందో లేదు. ఒప్పుకుంటా. అంటే మీ మనసు ఎంతో అంత కలుస్తుంది. అది ప్రతి రచయిత కూడా తన మనసు ఇప్పుడు కృష్ణమూర్తి ఏ లక్ష్యంతో రిషి వ్యాలీ స్కూల్ పెట్టాడో ఆ లక్ష్యం నెరవేరినట్టు మీకు అనిపిస్తుంది అంటే కృష్ణమూర్తి గారు వెళ్ళిపోయారు. జరుగుతూ ఉందండి, ప్రాసెస్లో ఉంది తప్పితే ఇది రిజల్ట్ వచ్చిందని. ఒకసారి కృష్ణమూర్తి గారు ఇలా చెప్పడం విన్నా నేను. అసలు పిల్లలు బాగున్నారు, టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వాలన్నాడు ఆయన. అంటే అసలు పిల్లలు బాగానే ఉన్నారు, దే డోంట్ హ్యావ్ ఎనీ కంపారిజన్, వాళ్ళకి జెలసీ లేవు, ఏమీ లేవు. నేనేదో పిల్లల్ని రూట్ నుంచి మార్చాలనుకున్నా, కానీ పిల్లలు బాగానే ఉన్నారు. ఈ టీచర్స్ చెప్పడంతో వాళ్ళకి అవన్నీ వస్తున్నాయి. సో వర్క్ చేయాల్సింది టీచర్స్ మీద, పిల్లల మీద కాదన్నట్టుగా చెప్పాడు ఆయన. ఆయన 78లో ఒక క్వశ్చన్ చేస్తాడు. మాకు అక్కడ దారిని పోయే పాత్రలో మంచి రోజా చెట్లు ఇవన్నీ పెట్టి ఉంచుతారు అక్కడ ఆయన దారిలో. ఆయన ఆ దారిని మేము కూడా వెళ్తూ ఉంటాం. ఆ మీటింగ్లో ఆయన బాగా నొక్కి లుక్ ఎట్ ద ఫ్లవర్ అని చెప్పని ఇట్లా చాలా గట్టిగా అంటున్నాడు. మరి నేను నాకు తెలియదు కాబట్టి ఎందుకు ఇంత వచ్చి చెప్తాడు ఆయన. లుక్ ఎట్ ద ఫ్లవర్, మామూలు రోజు చూస్తున్నాం ఆ ఫ్లవర్ని, ఆ చెట్టుని ఈరోజు విచిత్రంగా చెప్తున్నాడు ఈయన. లుక్ ఎట్ ద ఫ్లవర్ అంటే వనికి గట్టిగా నొక్కానించాల్సిన పని ఏముంది, ఇట్లా ఇట్లా పెట్టు లుక్ ఎట్ ద ఫ్లవర్. ఆయన చెప్పే విధానం అది స్టైలిష్ అండ్ మెలోడియస్గా ఉంటుంది. అది ఇంత గట్టిగా చెప్పాల్సింది ఏముందబ్బా, అది ఆ పువ్వుని చూసారా మీరు అని అనొచ్చుగా. అట్లా అనుకుంటే ఎందుకు ఇంత గట్టిగా చెప్పాడు అనేది అప్పుడు చాలా పెద్ద క్వశ్చనబుల్ నాకు. నేను చాలా ఎందుకు ఆయన అట్లా అంత గట్టిగా మాట్లాడాల్సిన పని ఏముంది అట్లాంటి పదాలు ఎందుకు మాట్లాడే అని నేను వీళ్ళందరినీ అడిగా. నేను ఈవెన్ డాక్టర్ పర్చూరిని అడిగా. ఆయన నవ్వే, నో మోషే డోంట్ టేక్ సో సీరియస్ అన్నాడు. ఏం మాట్లాడుతాం అట్లా ఆయన పక్కనే ఉండేవాళ్ళు వీళ్ళంతా. వీళ్ళకే ఎట్లుంది ఇక మరి మా బొట్టు వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అనుకుని సైలెంట్. 5-6 సంవత్సరాల తర్వాత కానీ ఆ పదానికి అసలు అర్థం రాలి. కృష్ణమూర్తి గారు ఎవరి మీద సీరియస్ అవ్వడం చూసారా? చాలా మంది మీద సీరియస్ అవ్వడం చూసాను నేను. రాజేష్ దళాల మీద సీరియస్ అయ్యాడు, పప్పుల జైకర్ గారి పైన సీరియస్ అయ్యాడు. అంటే ఆల్మోస్ట్ తిట్టడం లాంటిది. ఈవెన్ ఇందిరాగాంధీ గారి పైన, మిస్సెస్ గాంధీ కూడా కచ్చిప్ తడిచిపోయింది, బయటకు వచ్చి పిండిందాం కళనీళ్ళతో. అంటే ఇది కథ కాదు, అక్కడ జరిగింది ప్రాక్టికల్గా. అది అంతా ఏం మాట్లాడాడు అనేది తెలీదు. బయటకు వచ్చిన తర్వాత అక్క పిండేసింది అట్లా, కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి ఉంది ఇందిరాగాంధీ గారికి ఆ రోజు. ఈయన పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన మన రాజేష్ దళాల్ అనే అతను అంతకుముందు కృష్ణమూర్తి గారి తర్వాత ఈయనే కృష్ణమూర్తి అవుతాడు అనుకున్నాం మేమంతా, మాకు తెలియక. ఎప్పుడు ఆయన మాటలు చెప్పటం, ఆయన ఫాలో అవటం, ఆయన ఇమిటేట్ చేయటం చేస్తూ ఉండేవాడు. ఈయన ఆల్ ఆఫ్ సడన్ పెళ్లి చేసుకోవటం సరస్వతి గారిని. తర్వాత మళ్ళీ కృష్ణమూర్తి గారు వచ్చిన 1-2 సంవత్సరాలు బాగా అరిచాడు ఆయన్ని. ఎందుకు ఇక్కడ ఉండవు, బయటకు వెళ్ళిపోయి ఏదో ఒకటి చేయండి, మీరు ఇక్కడ ఉన్నందువల్ల మీరు ఇంకా పతనం చేస్తున్నారు దీన్ని అని స్టాఫ్ రూమ్లోనే అందరి ముందే అన్నాడు పాపం ఆయన. సో ఆయన ఎట్లా కటువుగా ఉంటుంది అన్నమాట. స్టాఫ్తో మాట్లాడేటప్పుడు కటుగానే ఉంటుంది, పిల్లలతో మాట్లాడితే చాలా హంబుల్గా ఉంటుంది. పిల్లలతో కార్యక్షేత్రం వేరు, మిగతాది వేరు. పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒక్కొక్క పిల్లడు అయితే నీకేమో అమ్యూనిస్మెంట్ గారు పెంచుకుంది, నీకు బోల్డ్ అంత ఆస్తి ఇచ్చింది, కాబట్టి నీకు డిగ్రీలు అవసరం లేదు, చదువు అవసరం లేదు అని చెప్తావు. మాకు అట్లా కాదు కదా, మా నాన్న వాళ్ళు కష్టపడి ఇది అడిగిన వాడు వచ్చి కేరళ అబ్బాయి, అటు కర్ణాటకలో ఉండిపోతారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు, సంజయ్ మజుందార్ ఫేమస్ పర్సన్. వాడు అడిగింది ఈ ప్రశ్న. ఏమన్నాడు దానికి? కృష్ణమూర్తి గారు ప్లీజ్ కమియర్ సార్, కమియర్ అని దగ్గరకు పిలుచుకొని కూర్చోబెట్టుకొని అతని చేతి చెప్పించాడు ఆన్సర్. అది ఆ సీడీ చూడవచ్చు. నేను చూశాను, మీరు చెప్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. అదే టైంలో ఒక అమ్మాయి పక్కన ఉంటుంది. అంటే ఒక తర్వాత ఆల్ ఇండియా ప్రిన్సిపల్స్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది. సైనిక్ స్కూల్ ప్రిన్సిపలా లేదా బెనారస్ కాలేజీ ప్రిన్సిపల్ తెలియదు, కానీ పిల్లలకి కొట్టకూడదు తిట్టకూడదు అంటున్నారండి. చెట్టు మీద కాయ ఉంది, ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. చెట్టు మీద కాయ ఉంది, మాగింది, అది రామ్మ దిగిరమ్మంటే వచ్చిద్దా, పూజ చేస్తే వచ్చిద్దా, దండం పెడితే వచ్చిద్దా, మరి రాయి తీసుకున్న కొట్టాలి, లేదా కర్త అన్న దులుపుకోవాలి కదా, లేకపోతే ఎక్కువ కొయ్యాలి, లేదంటే ఎట్రాలిద్ది అని అంటే చాలా సినిమా. ఆయన ఎంత సింపుల్ స్మైల్ ఇస్తాడంటే, సార్ మాగితే కాయ చెట్టు ఉండదు సార్, కిందకు వచ్చిద్ది, అప్పుడు తినండి చాలా రుచిగా ఉంటుంది కాయ. అందరు గల్లో నవ్వారు అప్పుడు. ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్లు ఆ మీటింగ్లో ఒకటి జరుగుతూ ఉంటాయి. నేను ఒకసారి సిద్ధయ్య స్వామి అని ఈ పక్కనే ఉంటాడు తోకలపల్లి, ఆయన సార్ నాకు స్వామిని చూడాలని ఉందండి,
నాకు ఎవరు రానిట్లేదంటే ఆయన చూస్తానికి నాకు తెలియదు అప్పుడు. ఆయన చూస్తానికి రావచ్చురా అన్న. వచ్చాడు. ఆయన మీటింగ్ అయిన తర్వాత వెళ్ళి ఆయన కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన లేచి నుంచిన తర్వాత ఈయన ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అది వెళ్ళిపోయిన తర్వాత స్టాఫ్ రూమ్లో పెద్ద ఇష్యూ అయింది. అది ఆయన ఎవరు అలౌ చేశారంటే ఫలానా మోషే సార్. నన్ను పిలిచి బాగా ఏమైనా ఆ రకంగా ఏమైనా తగిలింది అనుకో ఆయనకి మనమే రెస్పాన్సిబుల్ అవుతాం, నువ్వు ఇట్టటి వాళ్ళని ఇంకోసారి అలౌ చేయదని ఒక లాంటి వార్నింగ్ ఇచ్చారు నాకు. అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండేవాడిని. అందుకే ఆయన అది ఓవరాల్గా ఇప్పుడు ఈయన అరవడాన్ని చూశారు, ఆయన జీవితాన్ని చూశారు. అతను చూడగానే ఏమనిపిస్తారు? వాట్ ఈస్ ఇట్? హౌ ఒకవేళ ఒక స్టేట్మెంట్ చెప్పాలంటే, రాముడిని చూడలేదు నేను, కృష్ణుని చూడలేదు, గౌతమ్ బుద్ధుడిని కూడా చూడలేదు, జీసస్ని చూడలేదు. వాళ్ళ అవతారాలు ఇక్కడ ఈయన చూసినట్టు అనిపించిందండి. మీకే కలిగిన అనుభూతి? నాకే కానీ వాళ్ళు ఎట్లా చేశారో ఏం చేశారో వాళ్ళ పుస్తకాలు కూడా చదివాను నేను. వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ అనలైజేషన్ అదంతా. కానీ వాళ్ళందరి మీద బెటర్గా కనపడ్డాడు ఇతను. ఆయన చేసిన ధర్మాలపైన వాళ్ళిద్దరు పోరాడారు. న్యాయం బుద్ధి పైనేమో గౌతమ్ బుద్ధుడు పోరాడాడు, ప్రేమ పైనేమో జీసస్ తీసుకొచ్చాడు, జలసీ పైన దాని తర్వాత వచ్చేది జలసీ. ప్రేమ లేకపోయినా పర్లేదు కానీ జలసీ ఉండకూడదు. ప్రేమ లేకపోతే వచ్చే నష్టం తక్కువ, కానీ జలసీ ఉందంటే ప్రేమతో పాటే పెరిగిద్ది జలసీ కూడా కలుపులాగా. దాన్ని తీసేయాలని ప్రయత్నం చేస్తే ప్రేమ కూడా దెబ్బతింటుంది, అది కూడా లేచి వచ్చింది. ఫైనల్గా కృష్ణమూర్తిని పక్కకు జరుపుదాం. మీరు మీ జీవితం పట్ల పూర్తి సంతృప్తితో హాయిగా ఉన్నారా? ఈజ్ దెర్ ఎనీ కంప్లైంట్ ఆర్ రిగ్రెట్? నేను చెప్పానే, నేను రావటం స్లమ్ బాయ్గా వచ్చానండి. విలేజ్ బాయ్ని, చాలా లో కేటగిరీ నుంచి వచ్చిన వాడిని. ఏదో హాయిగా మిరపకాయ బజ్జీలు తింటూ సోడాలు తాగుతూ రోడ్ల అప్పుడు తిరిగేవాడిని. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఒక స్టేటస్ తయారైంది. ఇప్పుడు ఒక పెద్దరికం వచ్చింది వయసుతో పాటుగా. ఇది నేను సంపూర్ణం అని అనుకోను, కానీ నేను సాటిస్ఫైగా ఉన్నాను. ఓవరాల్గా రిషి వ్యాలీ స్కూల్తో ఎన్ని సంవత్సరాల అనుబంధం? 1976 to 2016 అండి. 40 years. ఇప్పుడు ఊరికే పరోక్ష సంబంధం ఉందా, లేకపోతే ఊరికి ఇప్పుడు వెళ్తున్నాను. నేను మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళాను. చాలా హంబుల్గా వాళ్ళు రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అప్పుడప్పుడు రావాలి సార్, మీరు ఉండాలి, అది ఇది అన్నారు. దాంతో కాస్త ఇంట్రెస్ట్ కలిగి దానికి ప్రసాద్ గారు కూడా ఇట్లా గమ్మున ఉండటానికి వీల్లేదు, ఏదో ఒకటి చేయాలి అని అన్నారు. మళ్ళీ ఈ రోజు వెళ్ళిన అదే పదాలు వాళ్ళు వాడారు. మీరు వస్తూ ఉండండి సార్, అప్పుడప్పుడు చాలు, మాకు కొత్త ఎనర్జీ వచ్చింది, మాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పనన్నారు. సో కృష్ణమూర్తి గారిని ప్రత్యక్షంగా చూసి అలాంటి విషయాలు నేను ఎవరన్నా చెప్తే బాగుండు అనుకుంటుండగా, నేను నా జీవితంలో పెద్ద ప్రయత్నం లేదు, ఆ ప్రయత్నం ఏదైనా జరిగితే ఓకే. సో ఈ అప్రయత్నమైన మీటింగ్కి మీరు ఇచ్చిన సమయానికి నేను ఇక్కడి నుంచే శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. యాక్సెప్ట్ చేయండి. మీరు కూడా ఒక 2-3 నిమిషాలు మాట్లాడండి. వాట్ ఈజ్ ఇట్ కృష్ణమూర్తి అనే కాంటెక్స్ట్? ఇంకోటి, సిఏ ప్రసాద్ గారు నాకు అంటే నేను సిటీకి వచ్చిన కొత్తలో నాలో ఒక ఫైర్ ఉన్నది, ఆ టైంలో నాకు పరిచయం. సో అప్పటి నుంచి అడపా నా నోట్స్ ఆఫ్ మిషన్ కావచ్చు, ఆ తర్వాత ఆత్మదర్శనం కావచ్చు, అడపా అదర్వైజ్ ఏ కమ్యూనికేషన్ లేదు, ఏమీ లేదు. బట్ సమ్హౌ ఉంది. ఆయన అప్పుడప్పుడు ఉంటాడు ఇక్కడ, అలాగే నన్ను ఆయన అప్పుడప్పుడు అనుకుంటాడని నాకు అనిపిస్తుంది, అనుకుంటూ ఉంటాను. సో జన విజ్ఞాన వేదిక అప్పుడు కొన్ని పుస్తకాలకు బొమ్మలు వేసినప్పుడు మీరు నాకు పరిచయం. ఆ తర్వాత మీరేమిటో, కానీ ఈయన కూడా కర్మయోగి, నిరంతరం పని చేస్తూనే ఉంటాడు. సో కృష్ణమూర్తి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా చెప్తే చెప్పండి. మీరు చూసారా, లేకపోతే హౌ డిడ్ యూ గ్రాస్ప్? నేను దాదాపు ఇక్కడికి 47 నుంచి 38-40 నుంచి వస్తూ ఉన్నాను. కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు వచ్చాను, వాళ్ళ మీటింగ్స్ జరిగేటప్పుడు వచ్చినాను. ఆయన మీటింగ్స్ కోసం అని చెప్పి వచ్చిన 2-3 సందర్భాల్లో ఆయన కలుసుకున్నాను. ఇక్కడ కానీ ఒకసారి రాజ్ఘాట్లో కలుసుకున్నాను. తిరుగుతూ ఉంటాను కాబట్టి ఆయన కలుసుకోవడం జరిగింది. ఆయన ఇష్టపడటానికి కారణం ఏంటంటే, ఒకటి కొన్ని పదాలు నాకు ఆయన్ని నేను చదవటం కంటే వినటాన్ని ఇష్టపడ్డా. చదివేటప్పుడు ఆ ఫీల్ కనిపించే చాలా కరెక్ట్గా చెప్పాడు మోషే. ఈయన చాలా, ఎందుకంటే కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత. ఈయన ఏం చెప్పినా సరే ఆయన మళ్ళీ నేను చెప్తున్నానంటే ఆయనది మళ్ళీ వేరే మార్చి నా ధోరణిలోనే నేను చెప్తా. కానీ ఆయన మాట్లాడింది ఆయనే మాట్లాడతాడు. మీరు ఆయన మాట్లాడిన దాన్ని చూడండి, ఒక పిల్లలతో మాట్లాడేప్పుడు కానీ ఏదన్నా ఆయన చెప్పేటప్పుడు చెప్పే విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏ కరప్షన్ ఉండదు, ఏముండదు, ప్యూర్ థాట్ ఏముండదు, చేస్తాడు అంతే. రెండోది నమ్మించాలని చేయడు, బట్ ఆలోచించమనేది చెప్తాడు కదా. వినరా అనేదానికి లిసన్ కేర్ఫుల్లీ
అంటే ఆయన అంటే రెండోసారి మూడోసారి నాలుగోసారి చెప్పేదాన్ని కూడా లిసన్ కేర్ఫుల్లీ ఎంత మృదువుగా ఉంటుందంటే అది ఆ వెనకాల ఆయన మనసు కనపడుతూ ఉంటుంది. ఈయన కొంచెం ఇన్నిసార్లు అడుగుతున్నావు ఏంటనే దాంతో చెప్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఆయన మెత్తదనం ఎక్కడికి పోదు, అంత మృదువుగానే వినరా నాన్న వినమ్మా, ఆ వినమ్మా అనేదాన్ని ఆయన ఎంత ఇదిగా చెబుతాడు తెలుసా. నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆయన చెప్పే విధానం పిల్లలతో మాట్లాడేప్పుడు ఎక్కువ పిల్లలతో ఇవన్నీ విజ్ఞాన వేదికను ఇంకో దాన్ని వదిలేయటం అని కాదు, అవి ఎప్పుడు వెనకాల పడి ఉంటాయి అవన్నీ మనతో పాటే. లిటరల్గా వాటన్నీ వదిలేసి పిల్లలతో పాటు తిరగడానికి కారణం మాత్రం ఇట్లాంటి వాళ్ళందరూ. ఈయనొక్కడే కాదు, గాంధీ కూడా. వీళ్ళందరిలో నాకు కామన్గా నచ్చింది ఏంటంటే, మీరు ఇందాక ఓ పదం అన్నారు, పని చేయకుండా 16 మాటలు చెప్పినా కూడా ఎవరికి ఏ రకమైన ఇవి రాదండి. అసలు చదువు అంటేనే పని, ఆచరిస్తూ చెప్పిన వాడికి అది. ఉదాహరణ గాంధీని చూడండి, తన జీవితం అంతా ఆయన చేసినన్ని పనులు ఇంకోటి చేయలే. ఆయనకు వేరే ఏ పేరు కోసం ఆయన పని చేయాలి. అందుకని ఇంత డెలిబరేట్గా మై లైఫ్ ఈజ్ ఆయన చెప్పడమే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అంటాడు. ఈయన బతుకు కూడా అట్లాంటిది. నేను ఆయన చెప్పడానికి కారణం ఏంటంటే, ఆయన చెప్పడానికి కాదు, మీరు కృష్ణమూర్తిని గమనించండి, ఆయన ఆ క్షణంలో ఏమనుకుంటే అది మాట్లాడాడు తప్ప మీకోసమనో ఇంకోళ్ళ కోసమనో పెద్దవాళ్ళ మెప్పుల కోసమో అనిపిస్తాడు వాళ్ళతో మాట్లాడారు. సక్సెస్ కోసమో లేకపోతే జీవితంలో పేరు సంపాదించుకోవడం కోసమో చేసిన పని కాదు, అది మనిషిని ఆలోచింపజేయడానికి వచ్చాడు ఒకటి. అదే ఆయన ఇది ఇందాక కూడా ఈయన చెప్పిన దాంట్లో ఒక ఉదాహరణ చూడండి. ఆయన ఎవరో దండం పెట్టాడు, నేను దండం పెట్టకపోతే నా బతుకు దేనికి? ఇంకా ఆయన దండం పెడితే నేను కూడా పెట్టా. ఆయన ఎట్లా చేసిన పని అది, పనిలోంచి వచ్చిన ప్రేమ, అది అన్కండిషనల్ ప్రేమ. అది కండిషనల్ కదా, ఆయన ఎక్కడా కండిషనల్గా ఉండదు. చాలా చాలా చిన్న ఉదాహరణ అన్నమాట ఇది. ఒక సందర్భంలో నేను ఇక్కడ ఉన్నప్పుడు ఒక పిల్లాడు, మీరు కూడా చూసుంటారు, ఓ పిల్లాడు అడిగాడు, పిల్లాడు వాళ్ళ నాన్న పిల్లాడిని పక్కన కూర్చోబడి, నేను ఎన్నిసార్లు ట్రై చేసినా మీరేమో ఫ్రీగా వదలమంటారు, వాడిని అన్నీ ఇదిగా వదలమంటారు, ఫ్రీగా వదిలితే వాళ్ళ పిల్లలు మా మాట వింటలేదు, మేమేం చేయాలి? మళ్ళీ ఒక ఎడనవ్వు నవ్వుతాడు ఆయన, గొప్ప నవ్వు. అది నవ్వు ప్రాక్టీస్ చేయలేం, అది ఎవరు ఇంపిటేట్ చేయలేరు, ఆయనకే తెలుసు. నువ్వు చిన్న నవ్వు నవ్వి అసలు ఏమనుకుంటున్నావు, ఫ్రీడమ్ అంటే ఏమనుకుంటున్నావు అని అడిగి ఒక చిన్న ఉదాహరణ చెప్తాడు. ఫ్రీడమ్ అంటే ఆయన చెప్పింది ఏంటంటే 2-3 మాటల్లో, ఫ్రీడమ్ అంటే బాధ్యత, అది పని చేస్తే వస్తుంది కదా అంటాడు. పని చేయకుండా బాధ్యతలు ఎట్లా నేర్పిస్తావు? నువ్వు ఫ్రీగా ఉండరా, అన్నీ వదిలేరా అని కాదు కదా. ఫ్రీడమ్ అంటే బాధ్యత కదా, అంటే పని చేసాం. బాధ్యత ఎప్పుడు వస్తుంది? నా పని నేను చేస్తే వస్తుంది. నా పని నేను చేయకుండా నిన్ను అన్నీ వదిలేశాను, నీ ఇష్టం బతుకు, అది కాదు కదా. ఇప్పుడు ఆయన కృష్ణమూర్తి ఎన్నెన్నో చెప్పాడు, అందరు ఫిలసాఫికల్ కోడ్స్ తీసుకుంటారు, కానీ ఒక చోట ఒకసారి ఇట్లా చెప్పాడు, అసలు నీకు జీవితం అర్థమైందా లేదా ఎక్కడ తెలుస్తుంటే నువ్వు చేసే చిన్న పనుల్లో తెలుస్తుంటాడు. అంటే అక్కడ నువ్వు చెక్ చేసుకోవచ్చు. నాకు అర్థమైంది, అది పని చేయకుండా మాట్లాడే హక్కు నాకు కానీ ఎవ్వరికి లేదని నేను నమ్ముతున్నా. గాంధీ జీవితంలో కూడా నాకు అదే కనిపించింది. గాంధీయన్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఎవరు పట్టుకోలేదులే. జిడ్డు కృష్ణమూర్తిని ఎవరు పట్టుకున్నారు కాబట్టి, మంచిదాన్ని ఎవరు పట్టుకుంటారు, ఎవరు పట్టుకోవాలి? తొందరగా పైకి ఎక్కడానికి ఉపయోగపడదు కదా. అంటే ఆలోచింపజేసేది ఏది మనిషికి కాన్సెప్ట్ బాగుందా, ఆచరించావా, సర్టిఫికెట్ వచ్చిందా, నీకు ఐడెంటిటీ వచ్చిందా, సూపర్. ఐడెంటిటీ కోల్పోవడం అనేది ఎవరికి ఇష్టం ఉంటుంది? మీరు ఇందాక కూడా ఏం చెప్పారు, కంపారిజన్స్ కాంపిటీషన్స్ లేకపోవడం ఎప్పుడు మనకు అర్థమవుతుంది. నేను నా పని నేను చేస్తా, ఆయనతో పోల్చుకొని ఆయన చూడు ఎంత గొప్పగా పనిచేశాడో అనుకుంటే మొదలవుతుంది అక్కడ. ఆయన పని ఆయన చేశాడు, నేను నా పని నేను చేస్తున్నాను, నాకు చేతైన పని ఇది, నాకు ఇట్లానే చేస్తావు, నీలాగా నేను ఎందుకు చేయాలా, నాలాగానే నేను నాలాగానే చేస్తాను. జెన్లో ఒక చిన్న లైన్ చదివా, శిష్యుడు అడుగుతాడు, సో మీరు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు, జస్ట్ నీ పని నువ్వు చేయి. మరి ఎట్లా అంటే, నాకు ఇన్స్పిరేషన్ ఎట్లా అంటే, ఒక అమెజాన్లో ఒక చెట్టు పెరిగినట్టు నువ్వు పెరుగంతే లైఫ్. అది పక్క చెట్టు కంటే పెద్ద ఉందనుకోదు, లేదా అందరికంటే పెరిగానని చెప్పి ఫీల్ అవ్వదు, లేదా గర్వపడదు. తనకు పొటెన్షియల్ ఉంది, ఆ పొటెన్షియల్ని మ్యాక్సిమం ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో యూ ఎక్స్ప్రెస్ యువర్ పొటెన్షియల్ టు ద కోర్. అక్కడితో నీ పని, అంతకు మించి ఇంకా వేరే పరమార్థం ఏది లేదు. ఆయన నమ్మిన ఇంకోటి ఏంటంటే, నిరంతరం నేర్చుకోవడం తప్ప ఇదే ఎండింగ్ అని లేదు, ఎక్కడా అనొద్దు అంటే లేదు. నేను నమ్ముతున్నాను ఏది శ్వాసలాగా, శ్వాస జీవించడము, పని చేయడము, నేర్చుకోవడం ఒకటే. ఈ క్షణంలో బతుకునే దానికి వెనకాలన్న ఫిలాసఫీ అదే అని నేను నమ్ముతున్నాను. అందుకనే ఏం మాట్లాడుకోకూడదు, పని చేయడమే,
పని చేస్తుంటే చాలా వస్తాయి. బాగుంది. ఉదాహరణ నేను ఒకటి చెప్తా. చెప్పండి. ఈయన తెలియటానికి కారణం నాకు వాళ్ళ బావ నాకు తెలుసు. సామ్రాట్ ఎంత అద్భుతం అంటే మా ఇంటికి ఎక్కడ చిలకపాడుకు వచ్చాడు అతను. నా కూతురు చిన్నది. తను రాసిన పాటని ఆటలంటే మాకు ఇష్టం, పాటలంటే మాకు ఇష్టం పాట నా కూతురికి పంపించాడు. మొట్టమొదట కూతురు కోసం పంపించాడు. అది దేశం అంతా తిప్పారు. పనే మిగిల్చింది. అక్కడి నుంచి మీరు అందరూ పరిచయం అవటం. పని చాలా విభిన్నమైందబ్బా. దానికి ఒక్కొక్కళ్ళు కొన్ని ఎదురు పని, ప్రపంచం వాసన లేని పని చాలా బాగుంటుంది. అంటే ఫెయిల్యూర్, అప్రిసియేషన్, డబ్బు, నేను ఈ పని చేస్తే ఏవి లేకుండా పని చేస్తే, నేను ఈ పని చేస్తే నువ్వు నన్ను మెచ్చుకోవాలి కదా అనుకుంటే నో మోర్ వర్క్. ఇట్ మైట్ బి జాబ్ ఆర్ డ్యూటీ ఆర్ సంథింగ్ అగ్లీ కదా. వర్క్లో 2 డివిజన్స్ ఉంటాయి, మైండ్ వర్క్ అండ్ ఫిజికల్ వర్క్. వర్క్ లేకుండా ఎవరో ఉండటానికి లేదు అంటిల్ ద డెత్. కదులుతూనే ఉంటుంది, కదిలిందా పని అంతే. ఆయన కృష్ణమూర్తి గారి దగ్గర ఇంకొక విశేషం ఏంటంటే, మీటింగ్కి వచ్చేటప్పుడు ప్రిపేర్ అయ్యి రాడు. మీటింగ్కి వచ్చి వాట్ షాల్ వి టాక్ అబౌట్ టుడే అని అడుగుతాడు. అంతే. అవును, సభలో ఉండేవాళ్ళు చెప్పాలి ఫలానా దానిపైన. అంటే ఆయన హోల్ ఫిలాసఫీలో టుగెదర్నెస్ ఉంది. లెట్ us ఎంక్వైర్ టుగెదర్ అనే ఉంటుంది. నేను ఏదో చెప్తాను, మీరు వింటారా వినరా అని కాదు. అది గ్రేట్నెస్ ఆయన ఇంటరాక్షన్. కానీ ఎవరు అందరు భయం అంటే వాళ్ళ హృదయాన్ని 100% ఆవిష్కరించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇతను చాలా గొప్పవాడు అనుకుని వీళ్ళు అతను మిస్ చేసుకున్నారు. దానికి మాట్లాడాల్సి ఉండే. ఆయన సమస్థితిలోనే నేను ఉంచాడు, కానీ మనం అతన్ని అక్కడ చూసాం. కమ్యూనికేషన్ ఎట్లా కుదురుతుంది? లాస్ట్ 20 years అదే జరిగిందండి. అంతకుముందు విచ్చలవిడైన క్వశ్చన్స్ వచ్చినాయి. అవును. డెత్ అంటే ఏమిటి? డేవిడ్ బామ్ తర్వాత ఈ బుద్ధిస్ట్ మాస్టర్స్తో చేసిన కాన్వర్జేషన్స్ చాలా అవి ఏమంటారు కాంప్లెక్స్ ఫిలాసఫీస్ అన్నీ వచ్చాయి. అయితే నేను ఒక విషయాన్ని గ్రాస్ప్ చేసిన, అంటే కృష్ణమూర్తి ఫిలాసఫీని మనం ప్రకృతికి అన్వయించి చూస్తే, లేదా ఒక ఎనిమల్కి అన్వయించి చూస్తే చాలా ఈజీ టు అండర్స్టాండ్. ప్రపంచానికి అన్వయించి చూస్తే వెరీ కాంప్లెక్స్. అంతే. ఒక పిట్ట ఏం చేస్తుందో అదే కృష్ణమూర్తి ఫిలాసఫీ. దానికి కంపారిజన్ లేదు, దానికి కాంపిటీషన్ లేదు. ఉన్నది ఏం చేయాలి అది చేస్తుంది. ఎవరి కోసం గూడు కట్టదు, కానీ కట్టేది న్యాచురల్ గా చూస్తే దగ్గరగా ఉంటాడు. ఆర్టిఫిషియల్ మనం అంతా కలగ చేసుకున్న దాంతో పోల్చినప్పుడు చాలా ఏదో కాదు. నేను ఇలా చెప్పిన తర్వాత చాలా మంది చూసి దే హ్యావ్ అండర్స్టూడ్. ఇట్స్ వెరీ ఈజీ టు రిలేట్ టు, వెరీ ఈజీ. నా దృష్టిలో అత్యంత తేలికైన తత్వం ఫిలాసఫీ కృష్ణమూర్తి గారిది. వెరీ ఈజీ. ఆయన చదవటం కంటే వినటం కరెక్ట్. ఆయన చదవటం కాంప్లికేటెడ్. చివరిలో ఆయనే అజయ్ చాంద్మల్ గారు తీసుకున్న ఇంటర్వ్యూలో, సార్ మీరు ఇన్ని సంవత్సరాలు మా కోసం చేశారు, మేము నీ కోసం ఏమైనా చేయమంటే, నేను చెప్పిన దాన్ని దేని మీరు చెడగొట్టలేరు అని అన్నాడు. దండం పెట్టి మళ్ళీ అదే, అంటే ఉన్నదాన్ని ఉంచండి, బట్ అంతే. మీరు ఒక 1 minute చెప్పండి, మీతో తర్వాత చర్చ ఉంటుంది. నాకు ఏదో ఊరికే నేను ఫస్ట్ అవగాహన అనే బుక్ దొరికింది ఆయనది. మనకేదో అవగాహన లోపం ఉంది, అందరితో గొడవ పడుతున్నాము అని అనుకున్నా ఫస్ట్. తర్వాత దానిలో మళ్ళీ ఆలోచన అని పెట్టాడు ఆయన. ఆలోచననే నువ్వు, నీ ఆలోచనే నువ్వు. కాబట్టి నీ ఆలోచన ప్రకారం నడుస్తున్నావు. బట్ నీ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఎవరు పెట్టారు నాకు ఆలోచనలన్నీ? నేను ఇప్పుడు ఆలోచన ప్రకారం నేను నడవడం ఏంటి? ఇంకొక సెంటెన్స్ వాడేవాడిని అప్పట్లో. ఎవరికి నేను స్లేవ్గా ఉండటం నాకు ఇష్టం లేదు అనేవాడిని. ఇంకెవరు అడిగారు, మరి నీ ఆలోచనలకు నువ్వు స్లేవ్ కదా? షాక్ అయింది. 1 month నేను ఎవరితో మాట్లాడా కదా, నా ఆలోచనలకు కూడా నేను స్లేవ్ కదా. సో అప్పటి నుంచి నేను ఆలోచన దానికి సంబంధించినవన్నీ చదవటం మొదలుపెట్టాను. దానిలో కృష్ణమూర్తి కూడా చదివాను. కోర్ ఏంటంటే కండిషన్ అయిపోతాం మనం ఆలోచనలకు. దానిలోంచి అన్లైన్ అవ్వడం చాలా ఖరీదైన వ్యవహారము అనేది తెలుస్తుంది. అన్లైన్ అవ్వడం అంత ఈజీ కాదు. నేను ఒక మాట చెప్తా దీనికి. కృష్ణమూర్తిని ఊరికే వింటే వెరీ కాంప్లెక్స్, సరే విని ఆచరిస్తే వెరీ సింపుల్. వెరీ సింపుల్, చాలా అంటే తేలిక పడుతుంది. కానీ మనకు అసోసియేషన్ కొంతమంది ఫ్రెండ్స్ కావాలి కదా. ఎవరన్నా ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేప్పుడు మళ్ళీ ఏదైనా చెప్తే ఘర్షణ వస్తుంది. కండిషనే కదా, ఘర్షణ వస్తుంది. అదే నాకు అసోసియేషన్ ఫ్రెండ్ కావాలనుకోవడం కండిషన్ అబ్బా. నేను పని చేయాలి, మీరు చెప్పండి, నేను పని చేయాలనుకోవడం కరెక్ట్. మొమెంట్ మన మనసు చేంజ్ అవుతూ ఉంటుంది. అర్థమయ్యే కొద్దీ, క్లారిటీ వచ్చే కొద్దీ చిన్నప్పుడు నవ్వు వస్తుంది.
ఇప్పుడు మీరు ఏ పాయింట్లో అడుగుతున్నారు? ఇప్పుడా, రేపా, నిన్న? ఒక పాయింట్కి మన మనిషి మారుతుంది కదా, మనసు మారుతుంది కదా. ఓవరాల్ కృష్ణమూర్తి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఫైనల్ అన్బిలీవబుల్. చిక్కాల కృష్ణారావు గారిని ఒక బుక్ రాశారు, కృష్ణాజీ జీవితము అని. అతను అది చూస్తూ ఉండేటప్పుడంతా నేను ఏడుస్తూ కూర్చున్నా ఆ జీవితం మొత్తం చదివినప్పుడు. ఎందుకో తెలియదు, బట్ ఎందుకు నేను ఫీల్ అయ్యా, కనెక్ట్ అయ్యాను అట్లా. అది చాలా బెస్ట్ బుక్. ఆయన చనిపోయారు, కృష్ణాజీ గారి జీవితం రాసి చిక్కాల కృష్ణారావు గారు. ఆ బుక్ ఉంది నా దగ్గర. బట్ ఎవరికన్నా నేను అది రికమెండ్ చేస్తాను, బట్ అంతవరకు ఎవరు వెళ్ళరు, కష్టం. జస్ట్ ఫైనల్గా హాయ్ చెప్పండి, ఏదైనా చెప్పండి. కృష్ణమూర్తి గారు అంటే గొప్ప ఫిలాసఫర్. భారతదేశంలో ఫిలాసఫీ నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి కనీసం ఇంకా నాకు అంత వయసు రాలేదు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా. ఆ ఫిలాసఫీ కూడా ఎక్కువ వినడం ఏదంటే మీ వీడియోలు వినే తెలుసుకుంటున్నా. కాబట్టి దీని గురించి ఏం పెద్ద బోల్డెస్ట్ స్టేట్మెంట్ ఈ భూమి మీద ఇచ్చిన ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అంటే ఈగోతో ఇస్తున్నది కాదు, ఉన్నది చెప్తున్నా. ఆచరించినంత వరకే ఫిలాసఫీ, ఆచరించగానే ఫిలాసఫీ రెండు మాయమైపోతాయి. బిర్యానీ ఎలా వండాలని ఆలోచిస్తే 1,00,000 పేజీల మ్యాటర్ వస్తుంది. వండుతున్నప్పుడు ఇదంతా ఫిల్టర్ అయ్యి రియాలిటీ వస్తుంది. ఆ తెలుసుకున్న దాన్ని 3-4 సార్లు పాలిష్ చేస్తే ఫిలాసఫీ ఎగిరిపోయి ఆచరణాత్మకమైన జ్ఞానం మిగులుతుంది. అది జీవితకాలం ఏ ఇబ్బంది కలగచేయదు అనేది. సో లెట్స్ కన్క్లూడ్. అందరూ ఒకసారి బాయ్ చెప్పండి. సో మోషే గారు, సిఏ ప్రసాద్ గారు, భరత్ గారు అండ్ ప్రసాద్ గారు, మదనపల్లి ప్రసాద్ అండ్ రీసా, టాటా బాబాయ్. తీస్తున్నది హరి.